సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు పడమర వైపున వృత్తి వ్యాపారాలు అంటే లాభానికి సంబంధించినటువంటిది పెట్టారు కదా, అంటే దీనికి కారణం ఏంటి? ఓన్లీ పడమర వైపే ఎందుకు పెట్టారు? అంటే మనకి శాస్త్ర ప్రకారంగా మనం నేర్చుకున్న శాస్త్ర ప్రకారంగా ముడిసరుకుల్లో ఏముందంటే పడమర అనేది చాలామంది ఆర్థికమైన అంశాలు ఉత్తర భాగంలో ఇస్తుంటారు, ఉత్తరం బాగుంటూ ఉంటుంది అనేది. కానీ అది నిల్వ ఉంచుకోవటానికి, అది ఓకే, ఇది సంపాదించుకోవటానికి పడమర అనేది మనకి మన యొక్క వ్యక్తిత్వ నిర్మాణం కూడా జరిగేది పడమర వైపే. మనకి వరుణుడు ఉంటాడు అక్కడ. ఓకే, ఆ యొక్క భాగంలో ఎక్కడైతే పడమర వైపు వాస్తు ప్రకారంగా ఉందో మనిషి సవ్యమైన ఆలోచనలతోటి ధర్మబద్ధంగా జీవించడానికి, ధర్మబద్ధమైన ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అది ఉపయోగపడుతుంది ఇక్కడ. అంటే సార్, ఇప్పుడు ఈ ఈ పడమర వైపు ఇదే అని చెప్పారు కదా, అంటే అప్పటి వరకు అది వాళ్ళ ఇంట్లో ఆ చక్రం లేదు, తనకి తగ్గట్టుగా లేదు. అప్పటి వరకు ఏదో జాబులు చేయడం, వ్యాపారాలు చేయడం. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా పెట్టుకుంటాడో చక్రం అనేది, అప్పుడు తను అనుకున్న తనకు సెట్ అయినటువంటి వ్యాపారంలోకి వెళ్తాడంటారా? ఇలా కూడా జరుగుతుందా? 100%. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. చక్రం అనేది కూడా అందరికీ పనికిరాదు. మళ్ళీ ఇది కూడా అది కూడా చెప్తా. అందరికీ పనికి వస్తుంది, అందరికీ పనికి వస్తుంది. ఈ పదం ఎందుకు వాడాలని చెప్తాను. ఇప్పుడు ఒక వ్యవసాయ కూలి ఉన్నాడు, చదువుకోలేదు, అతను ల్యాప్టాప్ ఇచ్చాము, ఒక మంచి యాపిల్ ఇచ్చాం, ఒక 3 lakhs 4 lakhs. దాని విలువ తెలియదు అతనికి. ఏం చేసుకుంటాడు చెప్పండి? ఏమి చేయడు. అది అలాంటి వస్తువు ఇది. ఓకే, బాగుపడాలనుకున్నోడికి ఇక్కడ చదువుతో కూడా సంబంధం లేదు. ఫస్ట్ నమ్మకం ఒకటి, నీకేం కావాలనేది స్పష్టత ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఊరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ కాదు, దానికి సంబంధించిన దాన్ని ఎలా ఫాలో అవ్వాలనేది నేను చెప్తాను. దానికి తర్వాత దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం ఎలా ఫాలో అవ్వాలనేది. ఇక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి మనిషి 3 చేసేది. ఏదో ఒక వృత్తి, ప్రొఫెషనల్ కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ. వీటిల్లో అసలు ఈ 3 లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, ఏం లేకుండా కూడా. ఏది ఉన్నా ఏదైతే నువ్వు సంకల్పం చేస్తున్నావో అది ధర్మబద్ధమైందా అధర్మబద్ధమైందా అనేది తీసి పక్కన పెడితే, నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవాలనేది 100% వాస్తవం. ఎవరు చెప్పినా అధర్మంగా సంపాదించమని ఎవరు చెప్పరు, ధర్మబద్ధంగానే చెప్తారు. ధర్మబద్ధమైన అనేది దానికి ఒక ప్రామాణికత ఎక్కడనేది మనం పూర్తిగా చెప్పలేం. అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఒక మేస్త్రి పనిచేసే అతను ఉన్నాడు, ఒక కూలీ ఉన్నాడు, కార్మికుడు. ఉదయం నుంచి కష్టపడి పనిచేస్తే అతనికి 500 వస్తాయి. ఒకరోజు అనుకోకుండా 1000 రూపాయలు వచ్చినాయి, డబల్ వర్క్ జరగటం సంథింగ్, లేదా కాంట్రాక్ట్ ఒప్పుకొని 500 దాన్నే 1000 రూపాయలు వచ్చింది, లేదా 5000 వచ్చింది. ఒక కాంట్రాక్ట్ ఒప్పుకుంటారు, మామూలుగా 4 కూలీలు పడతారు అనుకున్నాం. ఇతను ఒకడే కష్టపడి ఉదయం భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పొద్దున్న 6ంటికి వచ్చేసి సాయంత్రం పొద్దుకి వరకు కూడా చేసుకున్నారు. మామూలుగా వీళ్ళతో చెరొక 500 1000 రూపాయలు కూలి వస్తుంది. కానీ వీళ్ళు 5000 సంపాదించుకున్నారు. అక్కడ ఏంటి కష్టం ఉంది. అది అధర్మమైన ధర్మం. ఒక వస్తువుని మార్కెటింగ్లో అమ్మేటప్పుడు ఆ వస్తువు వాల్యూ ఎంత ఉంటుంది అనేది తెలియదు అవతల మనిషికి. దానికి అయిన ప్రొడక్ట్ కాస్ట్ ఎంతో తెలియదు. కానీ అమ్మటం మాత్రం 100 రెట్లు అమ్మాడు. 100 రూపాయలు దాన్ని 10,000 అమ్మాడు. అది అతను తెలివితేటలు అనాలా, అధర్మం అనాలా, ధర్మం అనాలా? ఇక్కడ అతను చెప్పేది ఏంటంటే, నేను 100 రూపాయలకి నేను తయారు చేశాను, కానీ అతను 10,000 రూపాయలకి నేను అమ్మాను. మరి 100 రూపాయలకి ఎంత నువ్వు అమ్మాలి లెక్క ధర్మం ప్రకారంగా అయితే? మహా అయితే 500, లేకపోతే 200. 10 రూపాయలు మామూలుగా ఒక షాప్లోకి వెళ్ళి 10% లాభం వేసుకొని 110కి అమ్ముతారు. కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే, ఇతను నాకైన కాస్ట్ 100 రూపాయలే,
కానీ నాకు వచ్చిన ఐడియా ఉమ్, 10,000 రూపాయలు. అది అవతల మనిషికి 10,000 రూపాయలు వాల్యూ చేసేట్టుగా నేను తయారు చేసి, నేను అమ్మి, నేను క్రియేట్ చేసి, నా ఎంఆర్పి నేను వేసుకున్నాను అంటాడు. అది ధర్మం అధర్మం? ధర్మం అంటే ధర్మమే సార్ ఇప్పుడు, ఎందుకంటే తన తెలివితేటలు బట్టి తను పైకి వచ్చాడు. అందుకని ఒక రకంగా చెప్పాలంటే ధర్మబద్ధమైన జీవితం అనేది సరైన నిర్వచనం అనేది లాజికల్గా వెళ్తే మనకు దొరకదు. లేకపోతే ఇవాళ ఈ కోటీశ్వరులు వందల వేల కోట్లు సంపాదిస్తున్నారంటే జస్ట్ వాళ్ళ క్రియేషన్. అది ఓకే. ఒక వస్తువు, ఒక చిట్ ఫండ్స్ కంపెనీ ఉంది. ఆడేం చేస్తున్నాడు, అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ కమిషన్ తోటి అది 100 కోట్లు సంపాదిస్తున్నాడు అనుకుందాం. అదే అధర్మం కాదుగా అది. అందుకని ఎక్కడ అధర్మం ఎక్కడ ధర్మం అనేది నీకు లేదు. నీ అవసరం అది, అంతే. నీ అవసరానికి నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు కొనుక్కుంటున్నావు. బ్యాంక్కి వెళ్తే మనకి 60 పైసలు 70 పైసలు వడ్డీతో వస్తుంది. బయటికి వెళ్తే 2 రూపాయలు 3 రూపాయలు 6 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు కూడా పడుతూ ఉన్నాయి. అది మన అవసరం, మనకు తెలిసి మనం చేసుకునేది. కాబట్టి ఇక్కడ పడమర వైపు వృత్తి వ్యాపారాల్లో లాభం అనేదానికి నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే నీ తెలివితేటలు నీ యొక్క పడమర వైపు భాగం బాగలేదో నువ్వు 100 రూపాయల వస్తువును కూడా 50 రూపాయలకు అమ్ముకోవాలి వస్తాయి. అంటే అతని తెలివితేటలకి శక్తికి ఇది కొంచెం సాయం చేస్తుంది. ఎస్ అదే నేను చెప్తాను. అంతే తప్ప దాని మీద ఆధారపడి కూర్చోమని కాదు. నీకు కొన్ని షాపులు పెట్టినా, కొన్ని వ్యాపారాలు చేసినా దివాలా తీయటమో, లేకపోతే మధ్యలో ఆపేయటమో, వదిలేయటమో, నష్టం వచ్చిపోవటమో జరుగుతూ ఉంటుంటుంది. అది ఎక్కడ ఈ అంటే వీటన్నింటిని నేను పరిశోధన చేసిన తర్వాత ఈ భాగం బాగలేనప్పుడు, ఈ పడమర వైపు భాగం బాగలేనప్పుడు ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి. ఈ భాగం బాగున్నప్పుడు ఇతను తక్కువ పెట్టుబడితో కూడా కొన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాడు. లక్ అంటారు కదా, సో అదే లక్. ఇది ఎక్కడైతే ఈ భాగం కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉందో, ఈ భాగం అంటే పడమర, మనం మనిషి ఇలా నిలబడ్డప్పుడు, తూర్పు వైపు నిలబడ్డప్పుడు మనకి ఈ భాగం అంతా ఇలా పడమర వైపు వస్తుంది. అంటే మన తెలివితేటలు, మన బ్రెయిన్ కూడా దీని మీద బాగా పనిచేస్తుంది. ఎదుటి మనిషి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆడికి ఏం కావాలనేది మనం ఇచ్చామంటే, మనకి ఏమి ఇస్తున్నాడు అనేది వాడికి అనవసరం. వాడికి కావాల్సింది ఇచ్చాం, అది ఎంత వాల్యూ అనేది మనం క్రియేట్ చేయాలి. దాన్ని మన ఎంఆర్పి మనం వేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఫీజు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లకి ఒక చిన్న సలహా ఇస్తారు. పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు, సుప్రీం కోర్టు లాయర్స్, వాళ్ళు గంటలకు 10 లక్షలు తీసుకుంటారు. ఆడు చదువుకుంది లానే, మామూలుగా చెట్టు కింద పీటర్ కూడా లానే చదువుకుంది. ఏంటి గంటకు 10 లక్షలు ఎవరిస్తారు? ఒక మామూలు మనిషికి కేసు పెడితే 10 లక్షలు కోర్టుకి వెళ్తే ఇవ్వడుగా. 10 లక్షలు ఇస్తున్నాడంటే ఆడి కెపాసిటీ వాడికి 100,000 కోట్లు ఉంటేనే అతని అవసరం ఇతను 10 లక్షలకు అమ్ముకుంటున్నాడు. అది పడమర వైపు బాగున్నప్పుడు. అది ఇలా వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఇదే. మళ్ళీ ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం. ఎక్కడే కొన్ని మన ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్నారు, విపరీతం లంచాలు తీసుకుంటున్నారు అని మనం ఆ లంచాల ద్వారా బాగా సంపాదిస్తారంటాం. ఇక్కడ పడమర వైపు బాగా లేకపోతే ఉత్తరం వైపు బాగుంది. ఓకే. ఉత్తరం బాగుంది, ఉత్తరానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలే. ఈశాన్యం బాగుంది, పడమర బాగలేదు. ఇక్కడ ఇతనికి ఉద్యోగం ఉంది, తూర్పు బాగుంది. ఈ తూర్పు సామాజిక సంబంధాల విషయాల్లో ఇతను బాగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ రిలేషన్స్ ద్వారా ఎక్కడైతే నార్త్ ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి కాబట్టి ఆ రిలేషన్స్ ద్వారా ఆ డబ్బు వస్తుంది. ఇక్కడ పడమర ఎక్కడైతే బాగలేదో ఇక్కడ పట్టుపడుతున్నాడు మళ్ళీ. ఓకే. ఐటీ రేట్స్ దాడి చేయటం, ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి, ఒక అటెండర్ పోస్ట్ ఉన్న వ్యక్తికి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇంట్లో ఇంత బంగారం దొరికింది, ఇన్ని నోట్ల కట్టలు దొరికినాయి. ఎట్లా వచ్చింది? ఈ పడమర బాగలేదు. తూర్పు బాగుంది నీకు, కాబట్టి నీకు గవర్నమెంట్ జాబ్ ఉంది. ఆర్థికపరమైన అంశాలకి నీకు ఉత్తరం బాగుంది, అందుకే నీకు డబ్బు వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పోతుంది. అది ప్రతి ఒక్కటి. ఇది కూడా బాగుంది అనుకుందాం. బాగుంది అనుకున్నప్పుడు దక్షిణం కూడా బాగుంది, కీర్తి ప్రశ్నలు బాగుంది అన్నప్పుడు డబ్బు సంబంధాలు బాగుంటాయి, ఆ రిలేషన్స్ ద్వారా డబ్బు వస్తుంది, డబ్బు నిలబడిపోతుంది, అంతా ఉంది, పేరు ప్రతిష్టలు వస్తున్నాయి.
ఈ బ్యాలెన్స్ చేసుకోవాలి అది. ఈ చక్రం అనేది సర్కిల్ అనేది ప్రతి కరెక్ట్ గా ఒక్కదానికి, ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఎక్కడైతే ఒకటి బాగాలేదో ఆ చక్రం మళ్ళీ అక్కడ అయిపోతుంది. అటాక్ చేస్తుంది అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.